హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే హ్యాపీగా ఉన్నా అండి. అండ్ అలాగే మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు విన్నీ బర్త్డే కదా, సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒక 3 days నుంచి రెయిన్ అయితే ఫుల్గా పడుతుంది. కొన్ని 3 days నుంచి పడుతుంది కదా, ఈరోజైనా కొంచెం వాన తగ్గుతుందేమో అనుకుంటే ఈరోజు ఇంకా ఎక్కువగా పడుతుంది అనమాట. వాన గ్యాప్ లేకుండా పడుతూనే ఉంది రెయిన్ మాత్రం. బట్ మా సెలబ్రేషన్స్ కూడా ఆగకుండా చేస్తూనే ఉన్నామన్నమాట. అంటే మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాము వాన పడుతుంది లేదు ఏంటనేది అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాం. ముందైతే మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో డెకరేషన్ వాళ్ళకి చెప్పాము, మాకు ఎలా కావాలి ఏంటి అనేది మేము వాళ్ళకి చెప్పామన్నమాట. సో మా దగ్గర ఉన్న బెలూన్స్ కానీ, బ్యాక్ డ్రాప్ కానివ్వండి, మొత్తం కాయిల్స్ కానివ్వండి, ఏమైతే ఉన్నాయో మొత్తం మేము వాళ్ళకి ఇచ్చాము. సో వాళ్ళకే వదిలేసామన్నమాట ఎలా చేస్తారు ఏంటి అనేది. సో పలానా మాకు ఇలా కావాలని అయితే మేమేం చెప్పలేదు, వాళ్ళే ఇలా చెప్పారు, ఇవి వస్తుంది మేడం, మేము బ్యాక్గ్రౌండ్ కొంచెం పెద్దగా ఉంది కదా అనేసి సో మాకు చూపించారు, ఓకే అని చెప్పాము. సో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఆ కలర్స్ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి, కలర్స్ కూడా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే విన్నీ ప్రతి ఒక్క బర్త్డేకి కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుందన్నమాట. సో అదంతా కూడా మా సిస్టర్ ప్లానింగే, మనదే ఉండదు అందులో. సో మా సిస్టర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి అంటే మాషా అండ్ బియర్ తనకి ఇష్టం అనమాట. పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది కదా. సో విన్నీకి మాషా అండ్ బియర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మాషా అండ్ బియర్ బ్యాక్ డ్రాప్ అంతా వచ్చేసింది అనమాట. సో డెకరేషన్ అంతా కూడా మాషా అండ్ బియర్లో వచ్చింది. అండ్ కేక్ కూడా మాషా అండ్ బియర్తోనే వచ్చింది. అండ్ మెయిన్ తను వేసుకున్న డ్రెస్ మీద కూడా మాషా ఒక బొమ్మ అయితే వేశారనమాట డిజైనర్. సో మా అక్కకు తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ అయితే ఉన్నారు హైదరాబాద్లో, తను స్టిచ్ చేసి పంపించింది. సో ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ తనే స్టిచ్ చేసి పంపిస్తారనమాట డ్రెస్సెస్ అనేవి. సో ఈ ఇయర్ కూడా ఒక డ్రెస్ అయితే అది మాకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. డ్రెస్ అయితే అస్సలకి కంప్లీట్ అవ్వలేదు. ఈ రేపు బర్త్డే అనగా ఈరోజు నైట్ ఈరోజు ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేశారు అక్క. సో ఈరోజు ఆఫ్టర్నూన్కి హైదరాబాద్ నుంచి మనకు వైజాగ్ పంపించారు. ఫుల్ రెయిన్ పడుతుందని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ నుంచి చీపురుపల్లి నుంచి వైజాగ్ వెళ్ళి మనం ఆ డ్రెస్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఎవరు వెళ్తారు ఏంటి అనేది అసలు మాకైతే అస్సలకి అర్థం కాలేదనమాట. ఎందుకంటే బావకి షాప్ ఉంది, అలా తిరుగుతున్నారు. సో అక్క ఇంట్లో పనులు సరిపోయాయి. సో వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. వైజాగ్ దాకా వెళ్ళాలి. విజయనగరం అంటే కొంచెం దగ్గర కాబట్టి 1 hourలో వెళ్ళేసి వస్తాం. వైజాగ్ అంటే 2.5 hours జర్నీ పడుతుందనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి అంటే అసలు ఎవరున్నారు ఏంటి అనేది మాకు అస్సలకి ఐడియా లేదు. బట్ లక్కీగా అయితే కనుక ఒక పర్సన్ అంటే ఒక రిలేటివ్లో ఒక అబ్బాయి వెళ్తా ఉన్నాడనమాట. ఇక తను వెళ్తా ఉన్నాడు కదా అనేసి మేమైతే పంపించామండి. తను వైజాగ్ అయితే వెళ్ళాడు. సో మాకు ఇంకా టెన్షన్ ఉండిపోయింది, ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోతుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడేమో ఒక టెన్షన్ ఉండే. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే ఉందన్నమాట వైజాగ్ నుంచి చీపురుపల్లికి. సో అందుకనేసి మేము అయితే చాలా టెన్షన్ పడ్డాం. బట్ లక్కీగా ఏంటి అంటే తను ఏ ట్రాఫిక్లో ఇరుక్కుపోలేదు, అలా వెళ్ళాడు, పార్సిల్ పిక్ చేసుకున్నాడు, మళ్ళీ వెంటనే స్టేషన్కి వచ్చేసి రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కేసారన్నమాట. మేము అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాము. సో ఇంకా డ్రెస్ గురించి టెన్షన్ పడకుండా డ్రెస్ గురించి పక్కన అయితే పెట్టేసి ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకున్నాం అనమాట. సో నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా చాలా ఫన్నీగా ఉన్నారనమాట. అంటే వీళ్ళందరూ అడిగారు, మీరు యూట్యూబ్ చేస్తున్నారా, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నారా అది ఇది అనేసి. సో వాళ్ళకైతే చెప్పాను అనమాట, అవును అనేది. ఇలా ప్రిపరేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. వీళ్ళందరూ ఇలా బెలూన్స్ అయితే పెడుతున్నారు కదా, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను. బట్ నా హైట్కి అక్కడున్న హైట్కి అస్సలకి సెట్ అవ్వలేదు. అండ్ అవన్నీ మనకి సెట్ అవ్వనేసి నేనైతే పక్కకు వచ్చేసాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎప్పుడు కూడా మేము వంట అనేది బయట ఇస్తామండి. అంటే బయట చేసి తీసుకొని వస్తారు కదా, అలా అయితే ఇస్తాము. ఈసారి ఎందుకో తెలీదు ఇంట్లోనే ప్రిపరేషన్ పెట్టుకుందాం అన్నారు వంట కూడా. సో చేసే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పారు. వీళ్ళు వచ్చేసి యూనివర్సిటీ అనే కాలేజ్లో అయితే వీళ్ళు కుక్ చేస్తారండి, చాలా బాగా కుక్ చేస్తారనమాట. సో వంట అంతా కూడా వీళ్ళే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి నత్తాలు ఫ్రై ఉంది, అండ్ చికెన్ కర్రీ, అండ్ ప్రాన్ బిర్యానీ అనమాట. సో మెయిన్ అయితే ఇవి. అండ్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే కనుక నార్మల్ బగారా రైస్ ఒకటి అండ్ రసం అయితే పెట్టాము. వాళ్ళకి వెజ్ కర్రీ ఒకటి కూడా చేశారనమాట. సో
వెజ్‌కి సంబంధించింది మా అక్క చేశారండి. నాన్ వెజ్‌కి సంబంధించినయన్నీ కూడా బయట వీళ్ళు కుక్ మాత్రమే చేశారు. సో, ఈ సైడ్ అంతా కూడా వంట చేస్తూనే ఉన్నారు. బట్ ఇంకో సైడ్ అంతా కూడా రెయిన్ పడుతూనే ఉంది. నేను వీళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా? లేకపోతే మీకేమైనా ఇబ్బందా అనేసి. లేదమ్మా తీసుకోండి అనేసి అన్నారు. సో, పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కొంచెం సేపు అలా వీడియో అయితే తీశాను. బట్ నాకు ఫుల్ వీడియో తీయడానికైతే అవ్వలేదనమాట. వాళ్ళు చేసే ప్రతీది కూడా. ఎందుకంటే నేను లోపల చూసుకోవాలి కదా! డెకరేషన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటనేది నేను చూసుకోవాలి. వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉన్నారు. సో, నాకైతే అస్సలకి అవ్వలేదనమాట. బట్ ఆ మధ్యలో అయితే నేను తీశాను. ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక లుక్ అయితే వేశాను. అండ్ వంట అలా వాళ్ళు చేస్తూ ఉండంగా లోపలికొచ్చేసరికి బెలూన్స్ అన్నీ వీళ్ళు ఇలా రెడీ చేసి పెట్టేశారనమాట. అంటే పైకి పెట్టాలి కదా! సో, అందుకనేసి బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఒకసారి మళ్ళీ బయటకొచ్చాను నేను. ఏం చేస్తున్నారు ఏంటి అనేది చికెన్ అయితే వేసేసారనమాట మొత్తం కూడా. నేను కలుపుదామని ట్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే వాళ్ళేమైనా అనుకుంటారనేసి నేనైతే దగ్గరికి కూడా వెళ్ళలేదు. వీళ్ళైతే కుక్ అయితే చాలా బాగా చేశారండి. ఫైనల్‌లో అయితే స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బావుంది. నత్తాలు అవన్నీ మనం తినము. ఓన్లీ నేను చికెన్ బ్యాచ్ మాత్రమే. సో, చికెన్ మాత్రమే చెప్తున్నాను. బట్ తిన్న వాళ్ళైతే అందరూ కూడా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బావుందని చెప్పారు. అండ్ లోపలికొచ్చి చూస్తే ఇక్కడ మన డెకరేషన్ అయితే చాలా వాటికి కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు. బర్త్‌డే బేబీ కనిపించట్లేదు అనేసి మీకొక డౌట్ ఉండొచ్చు. ఏంటి అంటే బర్త్‌డే బేబీ అయితే నిద్రపోతుందనమాట. తనని గనక అలా వదిలేసామంటే మన పని అవ్వదు. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో కూడా తను ఫ్రెష్‌గా ఉండదనమాట. సో, తననైతే పడుకోబెట్టేసాము. నిద్రపోతుంది. తను లేచి వచ్చేసరికి డెకరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందనమాట. సో, పైన బెలూన్స్ ఉన్నాయి కదా! అవి మాత్రం అవ్వలేదు. ఈ మధ్యలోనే తను లేచి వచ్చింది. అప్పటికి చాలా బెలూన్స్ బ్లాస్ట్ అయినాయి. ఆ సౌండ్ కూడా వినకూడదనేసి మేము డోర్ అయితే లాక్ చేసాము. ఎవరో డోర్ ఓపెన్ చేయడం వల్ల ఒక బెలూన్ బ్లాస్ట్ అవ్వడంతో వాళ్ళు నిద్ర లేచి వచ్చారనమాట. సో, విన్నీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఇలా పెళ్ళికెళ్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్ కావాలి అంటే మన ఇంట్లో వదిలేసి వెళ్లారు. సో, విన్నీ మార్నింగ్ నుంచి తన ఫ్రెండ్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో, తన బర్త్‌డేని చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. సో, ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇలా వచ్చిందండి. చూడ్డానికి చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ యూ షేప్ అనేది కూడా. సో, ఇవంతా ఇలా ఉండగా బయట చూడండి వర్షం కుమ్ముతుంది. పాపం వీళ్ళు మాత్రం వంట చేస్తూనే ఉన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయలేదు. అండ్ వర్షం మాత్రం అసలు ఎలా పడుతుందంటే అలా పడుతుందండి. మేమైతే అనుకున్నాము దేవుడా ప్లీజ్ కొంచెం ఈవినింగ్ టైంకి తగ్గేలా చూడనేసి మేమైతే అనుకున్నాము. సో, వీళ్ళు ఇంకా లెటర్స్ అయితే ఉన్నాయి కదా! హ్యాపీ బర్త్‌డే లెటర్స్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారనమాట. సో, నేనైతే వంట దగ్గరికెళ్ళి ఏదో చేసేస్తున్నానని మీరైతే అనుకోవద్దండి. పుదీనా, కొత్తిమీర అవి తీసుకొని రమ్మంటే వెళ్ళి తీసుకొనొచ్చాను. అంతే నేనైతే ఏం చేయలేదు వంట దగ్గర. అండ్ ఫైనల్లీ విన్నీ అసలు ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము విన్నీని రెడీ చేయడానికి తీసుకొని వెళ్ళాము. ఈలోపు బయటకొచ్చేలోపు వర్షం తగ్గిపోయింది. రిలేటివ్స్ వచ్చేసారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. సో, వితిన్ 10 మినిట్స్‌లో ఇదంతా జరిగిపోయింది. సో, దానివల్ల ఏంటంటే నాకు ఫైనల్ అవుట్‌పుట్ డెకరేషన్ ఎలా ఉంది ఏంటనేది వీడియో అయితే తీయలేకపోయాను. అండ్ ఇలా అందరూ వచ్చిన తర్వాత వీడియో తీయాల్సి వచ్చిందనమాట. సో, మీరిక్కడ అడ్జస్ట్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇలా ఉండంగా కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదండీ. ఇదంతా కూడా బటర్‌ఫ్లై స్టిక్కర్స్ అయితే పెట్టారు. సో, ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే బటర్‌ఫ్లై అనమాట. సో, బ్యాక్‌డ్రాప్ కూడా బటర్‌ఫ్లై వచ్చింది కదా! అండ్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఉన్న స్టిక్కర్స్ కూడా అంటే కాయిల్స్ ఉంటాయి కదా! కాయిల్ బెలూన్స్ ఉంటాయి కదా! అవి కూడా కొన్ని బటర్‌ఫ్లైస్‌తో పెట్టామనమాట. సో, బెలూన్స్ మీద కొన్ని స్టిక్కర్స్ పెట్టాము బటర్‌ఫ్లైస్‌తో. సో, ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అయితే ఉండాలని ఇలా బటర్‌ఫ్లై అయితే పెట్టించామండి. అండ్ ఇవంతా ఇది ఐడియా అంతా కూడా మా అక్కదేనండి. ఈ ఇయర్ నేను కూడా చాలా సర్ప్రైజింగ్‌గా ఉన్నాను. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ముందు నాకు చెప్తుంది ఇలాగా అనేసి. ఈసారి అయితే నాకు కూడా చెప్పలేదు. సో, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. డెకరేషన్ కానివ్వండి లేకపోతే ఈ ఇయర్ స్పెషల్ ఏంటి అనేది కూడా నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో, బటర్‌ఫ్లై అనేసి మొత్తం బ్యాక్‌డ్రాప్ బయటకి తీసిన తర్వాత తెలిసిందనమాట. ఫైనల్లీ అవుట్‌పుట్ అయితే ఇలా ఉందనమాట. సో, ఈ కుక్క పేరు వచ్చేసి బిట్టు అండి. ఇది కింద వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పిల్లలందరూ ఉన్నారని చెప్పేసి పైకైతే తీసుకొచ్చారు. సో, బటర్‌ఫ్లై ఫ్లాగ్ ఉంటది కదా! సో, బిట్టుకి ఏసేసి అలాగా పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విన్నీ బయటకి రాంగానే ఆ పిల్లలతో చాలా బాగా ఆడుకుంది. ఎంజాయ్ చేస్తూ ఉంది. నేనైతే మిగతా వాళ్ళందరిని రిసీవ్ చేసుకోవడం అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని పలకరించడం అలా అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో కూడా నేను తీస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారండి. సో, ఫస్ట్ బయటైతే కేక్ అయితే కట్ చేయించాము. అండ్ ఇక్కడ ఇలా సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికొచ్చిన తర్వాత అసలు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామనమాట. సో, విన్నీతో కేక్ కట్ చేయించడం. సో, ఫైనల్ ఘట్టం అయితే వచ్చేసింది. సెలబ్రేషన్స్‌లో విన్నీతో కేక్ కట్ చేయించడం.
సో విన్నీ అయితే చాలా హ్యాపీగా ఉందనమాట. అండ్ కేక్ కటింగ్ టైంలో అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో వీళ్ళందరూ చూడండి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. వచ్చేసి విన్నీ వాళ్ళ ట్యూషన్ మేడం కూడా వచ్చారండి. యాక్చువల్లీ ఏంటంటే మేడం వచ్చేసి ఈవినింగ్ టైంలో వేరే ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలనేసి మార్నింగ్ వచ్చి విన్నీని కలిసి విన్నీకి గిఫ్ట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. బట్ ఏంటంటే వాన బాగా పడడం వల్ల ఏంటంటే వాళ్ళు డ్రాప్ అయిపోయారు బయటికి వెళ్ళడం. సో మళ్ళీ ఈవినింగ్ ఇక్కడే ఫంక్షన్కే వచ్చేసారు. అడిగితే మార్నింగ్ వచ్చినప్పుడు మేము గులాబ్ జామ్ పెట్టామన్నమాట. సో గులాబ్ జామ్ టేస్ట్ అంత బాగుంటే ఈవినింగ్ ఫుడ్ టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము డ్రాప్ అయ్యి ఇక్కడికే వచ్చామని చెప్పారు. సో ఇంకా అలా అయితే మేము అందరం ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ విన్నీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. విన్నీ ఇలా లోపల ఎంజాయ్ చేస్తుండగా ఇంకా బయట అయితే భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసేసామండి. సో బయట అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్నారు. బట్ నేను బయట వీడియో అయితే తీయలేదు. ఇంకా నాకు అక్కడితో పని ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నేను వీడియో కూడా స్టాప్ చేసేసాను. ఈ వీడియో ఫోన్ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి నేనైతే అలా వెళ్ళిపోయాను అనమాట. సో పిల్లలందరినీ కూడా కొంచెం చూసుకోవాలి కదా, ఎవరెవరికి ఏమేమి కావాలనేది. ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీ కూడా ఉందండి. ఈసారి ఏంటంటే వంటలన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా తినేసారనమాట, పిల్లలతో సహా. అంత టేస్ట్ బాగుందనమాట. సో ఇలా అందరూ భోజనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చామండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మెయిన్ రీజన్ వచ్చేసి రేపు హాలిడే పిల్లలందరికీ. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి అని చెప్పేసి రేపైతే హాలిడే ఇచ్చారనమాట. దానికి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేశారనమాట ఈరోజు. సో దానికి విన్నీ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ ఇలా కంప్లీట్ అయిపోయిందండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ మాకు పని అంతా అయిపోయేసరికి 12 అయింది. ఆ టైంలో కూర్చొని నేను ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తా అని చెప్తుంది విన్నీ. లేదమ్మా రేపు మార్నింగ్ మనం ఓపెన్ చేద్దాం నీట్గా మళ్ళీ మంచిగా రెడీ అయ్యి అని చెప్పాను. వద్దు నేను ఇప్పుడే ఓపెన్ చేస్తానండి. సో తన ఆనందం కోసం ఒక 2 గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాము. అవి ఓపెన్ చేసిన తర్వాత అవి చూసి ఏంటనేది తను అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి హ్యాపీగా నిద్రపోయిందనమాట. సో రిమైనింగ్ గిఫ్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అని చెప్పేసి వీడియో అయితే నేను ఒకటి పోస్ట్ చేస్తాను. అండ్ ఆ వీడియో కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కోసం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.